సో ఈ క్లాస్కి అటెండ్ అవుతామని 2016 నుంచి అనుకుంటున్నాను. ఈ రోజు కుదిరింది. సో హోపోనోపోనో బయట కూడా కొన్ని ఉన్నాయి, కానీ ఇంత డెప్త్గా చెప్పట్లేదు. వాళ్ళు కొంచెం చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఇంకో క్లాస్ అంటారు, ఇంకో క్లాస్ అంటారు, ఇంకో క్లాస్ అంటారు. కానీ మేడం అయితే మ్యాక్సిమం ఒక క్లాస్లోనే మొత్తం టెక్నిక్స్ అన్ని కవర్ చేశారనిపిస్తుంది. అది కూడా నిస్వార్థ భావంతో. అది ఫీజు కూడా చాలా మినిమల్ ఫీజుతో మనకు కావాల్సిన కంటెంట్ మొత్తం ఈ టెక్నిక్స్ని కనుక మనం రోజు అమలు చేయగలిగితే లైఫ్లో చాలా సింపుల్గా ప్రగతి సాధించగలుగుతాం. ఇదంతా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్గా అయితే లేట్గా వచ్చాను, మధ్యాహ్నం 1 గంటలకు వచ్చాను. సరే కలవాలి మేడంని, ప్రతిసారి ఇలా అయిపోతుందని చెప్పి ఇంకా కనీసం 2 గంటలు ఉన్నా ఎంతో కొంత నేర్చుకుంటాం కదా, నేర్చుకోకుండా పోం కదా ఉద్దేశంతో అదే పనిగా పొద్దున్న 4:30కి లేచి చేబూర్ రోడ్డు ఆల్మోస్ట్ షాద్నగర్ నుంచి ఆరాంఘర్ వచ్చి ఆరాంఘర్తో అఫ్జల్గంజ్ నుంచి మళ్ళీ దోమలగూడ వెళ్ళి దోమలగూడలో అక్కడ వేరే ప్రోగ్రామ్ చూసుకొని మళ్ళీ లక్డికాపూల్ మెట్రో నుంచి ఇక్కడికి ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వచ్చి సో వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మెయిన్గా నాకు హ్యాపీ అనిపించిన ఇంకౌన్సం ఏంటంటే మిగతా హీలింగ్స్ అన్నిటి కూడా కమర్షియల్గా పెట్టి వాళ్ళు కమర్షియల్ చెప్తారు, కానీ మేడం మాత్రం అదే పనిగా వెళ్ళి పల్లెటూరుకి వెళ్ళి అక్కడ నేర్పించి వాళ్ళకి చేపిస్తున్నారు. సో నేను కూడా అదే అనుకున్నాను, అది కూడా చేస్తే బాగుంది. నేను కూడా అంటే యాక్చువల్గా నేను ప్రాణిక్ హీలింగ్ నేర్చుకున్నాను, క్వాంటమ్ హీలింగ్ ఇంకోటి ఉంటుంది అది నేర్చుకున్నాను. సో మెనీ ఆఫ్ థింగ్స్, సబ్ కాన్షియస్, హోపోనోపోనో, లా ఆఫ్ అట్రాక్షన్, మైండ్ పవర్, అవన్నీ కొన్ని నేర్చుకున్నాను. కానీ అవి ఫ్రీగా చెప్పాలి కష్టమవుతుంది. కానీ మేడం చెప్పినట్టు ఈ టెక్నిక్స్ ఫ్రీగా నేర్పించగలిగితే నేర్పిద్దాం అనుకుంటున్నాను.